నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఏంటంటే అందరూ ఐటెమ్స్ చూపించాక వెయిట్ చెప్పండి, వెయిట్ చెప్పండి అని అడుగుతున్నారు. ఒక్క వీడియోలో వెయిట్‌లంతా చెప్పడం కష్టం అని చెప్పి నేను సెపరేట్ వీడియోనే చేస్తున్నాను. ఏంటంటే ఐటెమ్ అయిపోయాక పాలిష్ అన్నీ రాంగానే బిల్ ఎయకముందే చూపించేస్తున్నాననమాట. ఏంటంటే మళ్ళీ వెంటనే ఐటెమ్స్ బిల్ ఎసేసి, ప్యాక్ చేసేసి కస్టమర్స్ వస్తారు తీసుకెళ్ళిపోతారు. అందుకని చెప్పి ఫస్ట్ ఏం చేస్తామంటే రాంగానే గబగబా మీకు చూపియాలనే దీంట్లో చూపిస్తున్నాను. కానీ ఏంటంటే ఎంత వెయిట్ ఎంత అయింది ఏంటి అని అడుగుతున్నారు. వెయిట్ అనేది నేను తర్వాత కూడా చెప్తానండి. ఒక్కొక్క దానికి ఒక్కో డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే అన్నీ ఒకే విధంగా చెయ్యము. నేనది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను బిల్ చూపిస్తాను చూడండి. ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది వైట్ స్టోన్ నెక్లెస్. ఇంతవరకే నెక్లెస్ అనమాట. ఇప్పుడు నేను సింపుల్‌గా కింద స్టోన్స్‌ని నేను సింపుల్‌గా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చేసి, కింద ఇలా సింపుల్‌గా చిన్న లాకెట్ ఇచ్చేసి, నేను ఇప్పుడు ఇది కొత్తగా చేసిచ్చాను. పాత వైట్ స్టోన్ నెక్లెస్‌ని ఇప్పుడు కొత్తగా గ్రీన్ స్టోన్ అవి వేసేసి నేను ఇప్పుడు డిఫరెంట్‌గా చేసిచ్చాను. ఇప్పుడు ఇది పాతది వాళ్ళది కొత్తగా అయ్యింది. ఇప్పుడు దీనికే నేను బిల్ ఏంటంటే చూపిద్దాం అనుకున్నాను. కస్టమర్ నేము, ఫోన్ నెంబర్స్ అవి చూపిదలుచుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ కాబట్టి నేను అవంతా చూపిదలుచుకోలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పాత వైట్ స్టోన్ నాకు ఇచ్చినప్పుడు ఎంత 29.900 గ్రామ్స్ ఉండింది. ఇది 30 గ్రామ్స్ బిలో ఉంది. ఇప్పుడు వాళ్ళది మొత్తం 40 గ్రామ్స్ అయిందనమాట. ఇప్పుడు నేను ఎక్స్ట్రా యాడ్ చేసింది ఇద్దరిది కలిపి ఇప్పుడు 40 గ్రామ్స్ ఉంది. అంటే 10 గ్రామ్స్ చేంజ్ 10.571 ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు వాళ్ళది నాది కలిపిన దాంట్లో వాళ్ళది సపరేట్ చేశాను. నాది 10 గ్రామ్స్ 10.5 గ్రామ్స్ ఉంది. అందులో 8.2 గోల్డ్. ఇప్పుడు ఇదంతా కొత్తది చేసింది నేను. ఈ లాకెట్, ఈ చిన్న చిన్న స్టోన్స్, ఈ జాయింట్స్ అంతా 8 గ్రామ్స్లో చేసిచ్చాను. అంత లైట్ వెయిట్లో ఉందన్నమాట. లాకెట్ వచ్చింది, పైన ఇవన్నీ వచ్చినాయి. ప్రతిదానికి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వెయిట్ ఎంత అనేది చెప్పలేము. అందుకని శాంపుల్గా మీకు ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదేంటంటే 8.2లో గోల్డ్ ఉంది, 2 గ్రామ్స్ చేంజ్ బీడ్స్ ఉన్నాయి. ఇవేంటంటే స్టోన్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ లైట్ వెయిట్ అనమాట. నాదేంటంటే బిందు జ్యువెలరీ స్పెషాలిటీ అది కాబట్టి మనం ఏం చేసినా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, టెన్షన్ పడే పని లేదు ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే మరీ ఇంత చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద వెయిట్లు పెట్టేసి 35-40 గ్రామ్స్ పెట్టి అలా చేయము. ఏంటంటే కస్టమర్ చాయిస్ని బట్టి రాగానే అడుగుతామన్నమాట. మీకు స్టోన్స్ కావాలా లేకపోతే బీడ్స్ కావాలని అడిగి వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ అయితే, ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే నాకు స్టోన్స్ కొంచెం బీడ్స్ తక్కువలో కావాలన్నారు, ఇలా చేసిచ్చాం. తనకి రిక్వైర్మెంట్ కూడా ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్. ఇవేంటంటే మీకు చూపించినట్టు సింపుల్గా కాకుండా చాలా ఉంటుంది దీని బ్యాకింగ్. మనం ఇది మోటివ్ ఇంత వెయిట్లో ఇది డిసైడ్ చేసుకొని అంత సైజెస్ ఇక్కడే చేసుకుంటూ ఏదో వేరే బయట తీసుకొచ్చేసి రెడీ చేసి తీసుకొచ్చి ముక్కలు అతికిచ్చేయడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో దీంట్లోకి సంబంధించినవన్నీ ఇక్కడే తయారు చేసుకుంటాం. ఎవరికైనా ఇలాగే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న పాత బంగారం ఉంటుంది, ఇప్పుడు కొత్తది ఎంత వెయిట్ వచ్చింది. దీంట్లో ఒకళ్ళు అడిగారనమాట, స్టోన్స్ వెయిట్ తీస్తారా, వెయిట్ ఎట్లా అని. అందరికీ చెప్పడం కష్టం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, అర్థమవుతుంది. ప్రతి దాంట్లో స్టోన్ తీస్తాము, వాళ్ళ వెయిట్ సపరేట్ చేస్తాం. వాళ్ళ వెయిట్తో మాకు సంబంధం లేదు, జస్ట్ రాసుకుంటాము. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరిది కలిసిపోయింది కాబట్టి తర్వాత ఏంటంటే వాళ్ళ వెయిట్ సపరేట్ చేసి మావి సపరేట్ చేస్తాం. ఇప్పుడు మాది 10 గ్రామ్స్ చేంజ్ ఉంది. 10 గ్రామ్స్లో కూడా నేను వాడింది గోల్డ్ ఉంది, స్టోన్స్, బీడ్స్ ఉన్నాయి, అవి సపరేట్ చేసేసాను. అలా ఉంటుంది మాది బిల్లింగ్. లేజర్ జాయింట్స్ ఉంటాయి, మేకింగ్ ఛార్జీ అవి ఉంటాయి అనమాట. మీకు ఎవరికైనా ఇంకేంటంటే వీడియోలో అడిగారు కాబట్టి మొత్తం అంత క్లారిటీ ఉండాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి చెప్పడానికి ఎందుకు కుదరదంటే, మేమేంటంటే ఇది బిందు జ్యువెలరీస్ అనగానే మీరేదో బయట తీసుకొచ్చేసి పీసెస్ వైజు అలా చేసేసి పెట్టేది కాదు. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే మీకు చూపిస్తాను. ఒక్కొక్క దానికి ప్రతి దానికి మేము ఇలా మోటివ్స్ ఉంటాయి, బీడ్స్ సపరేట్ చేసుకుంటాము. ఇవేంటంటే మేమేంటో అన్నీ చేసేసి ఎక్కడెక్కడో చేసినవి కాదు. ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇలా శాంపుల్స్ చేసుకొని ఇందులో మేము సైజెస్ ప్రకారము, ఇప్పుడు ఈ నెక్లెస్కి ఈ సైజు వచ్చింది రాలేదంటే ఇంకొక సైజ్ చేసుకుంటాం. అంతేగాని ఎక్కడో బయట చేసేసినవన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు తగిలిచ్చేసినట్టు కాదు. ఇవన్నీ శాంపుల్ పీసెస్ అండి, ఓన్లీ బీడ్సే ఉండవు మన దగ్గర, చాలా ఉంటాయి శాంపుల్ పీసెస్. ఇవన్నీ మేము రెడీ చేసుకొని కస్టమర్స్కి చూపిస్తామన్నమాట. ఏ సైజ్గా ఏంటి అనేది కలర్స్ ఒకటే చెప్తాము. తర్వాత ఏంటంటే ఇవన్నీ మేము మోటివ్స్, నెంబర్ ఆఫ్ మోటివ్స్ ఉంటాయి. మోటివ్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయండి. ఇవన్నీ బయట తయారు చేసేటివి కాదు. నేనేంటంటే ఇక్కడే మేము తయారు చేసేటివి అనమాట. స్టోన్స్ ఉంటాయి, చాలా బీడ్స్ సైజెస్ ఉంటాయి, స్టోన్స్లో నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మేమేంటంటే మీరు ఏదైనా ఒక నెక్లెస్ తీసుకొస్తే మీకు ఇలా మోడల్ అని చెప్పి ఇలా శాంపుల్ పీసెస్ చూపిస్తామన్నమాట. ఇలా మోటివ్స్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్. ఇవి రూబీ మోటివ్స్ వైట్లో ఉంటాయి. ఇవన్నీ ఎన్ని మోటివ్స్ ఉంటాయి, మ్యాంగోస్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్. బీడ్స్లో వెరైటీస్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు గోల్డ్ టైప్లోకి ఏం కావాలా వెరైటీస్ ఉంటాయి. కలర్ బీడ్స్
ఇవన్నీ మోటివ్స్ అనమాట. చాలా రకాలు ఉంటాయి మోటివ్స్. మనం ఏంటంటే కస్టమర్ చాయిస్‌ని బట్టి చేసిస్తామనమాట. కస్టమర్‌కి మీకు బీడ్స్ కావాలా, స్టోన్స్ కావాలని కనుక్కొని వాళ్ళకి ఏది ఇష్టమైతే అవి వాటిల్లో మేము వెరైటీస్ చేస్తామనమాట. సెకండ్ థింగ్ మీరేంటి ఏదైనా ఇచ్చేసారనుకోండి, ఇచ్చిన తర్వాత మీకు ఒక మోడల్ చెప్తాము. అది సైజు ప్రకారం మేమేం చేస్తామంటే తర్వాత మీది ఆ నెక్లెస్‌కి పాత నెక్లెస్‌కి ఏ సైజు ఉంటే బావుంటది, ఆ సైజు పెట్టడం అనమాట. అంతేగాని ఏది ఇచ్చి ప్రతిది ఒక మోటివ్ బయట తయారు చేపిచ్చేసి ప్రతి దానికి ఒక మోటివ్ తగిలిచ్చేయడం అలా ఉండదు. మనకి ఇక్కడ తయారు చేసుకొని మేము ఏ షేప్ కావాలి, ఏ సైజ్ కావాలి, ఎంతవి అని చెప్పి రకరకాల శాంపిల్స్ అన్నీ చేసుకుంటూ సెట్ చేస్తుంటే ఇప్పుడు వేరే వాళ్ళ బ్యాంగిల్స్‌కి చేసాం ఇది మోటివ్స్. వాళ్ళ సైజు ప్రకారం ఏంటంటే నేను 4, 5 వస్తాయని చెప్పాను. బట్ ఏంటంటే స్టోన్స్ ఆ సైజులోకి ఎక్కువ సెట్ కాలేదనమాట. అందుకని నేను ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంకా ఫినిషింగ్ అవుతున్నాయి. సైజుని బట్టి తీయడము, పెంచడము అలా మేము సెట్ చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఇప్పుడు ఇట్లా రెడీమేడ్ పీస్ ఒకటి తీసుకొని వచ్చేసి అందరికీ అవే పీసులు అట్లా సెట్ చేయమనమాట. సైజెస్ని బట్టి బ్యాంగిల్స్‌కి అవ్వనియండి, దేనికైనా సరే నెక్లెస్‌లకైనా సరే ఇలా డిఫరెంట్‌గా మేమేంటంటే చాలా ఉంటాయి. ఆ సైజెస్‌కి, బీడ్స్‌కి చూడడానికి ఒకటే ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మేము సెట్ చేసుకుంటూ ఇక్కడ వర్క్‌షాప్‌లో చూసి సెట్ చేసి ఇస్తాం. అందుకే ఐటెమ్స్ అంత క్లియర్‌గా ఉంటాయి. ఇప్పటికే అడుగుతున్నారు పాతవి కూడా వీడియోలు పెడుతూ ఉండండి ఫోటోలు అర్థం కావట్లేదని. మనమేంటంటే అట్లా మర్జ్ అయిపోతాయి అనమాట. అందుకని సైజు అవన్నీ కేర్ తీసుకొని ఒకటే మోటివ్ అందరికీ అవే మోటివ్ అదే సైజ్ అలా పెట్టేసేయలేము. సెపరేట్ సైజెస్, మోటివ్స్ ఇవేంటంటే అన్నీ ఒకే వీడియోలో చూపించడానికి కూడా అవ్వదండి. నేను ఇది పార్ట్ 2లో నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. కంటిన్యూయేషన్ మిస్ కాకుండా చూడండి. ఏం బీడ్స్ ఎట్లా వాడతాం, స్టోన్స్ ఎట్లా ఉంటాయి, ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను సింపుల్గా నేను. కానీ అలా కాదు, తర్వాత దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుంది, ఏమేమి చేస్తామో చూపిస్తాం. ప్లీజ్ ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.